హలో ఫ్రెండ్స్, మైక్రో ఏటీఎం డివైస్ మన పేనియర్బైలో ఎలా యాక్టివేట్ చేయాలో ఫస్ట్ చూపిస్తాను. వీడియో మిషన్ ఆన్ చేయండి. ఈ రెడ్ బటన్ ఉంటుంది, బటన్తో మిషన్ ఆన్ చేయండి. వెల్కమ్ వస్తుంది, మిషన్ ఆన్ అవుతుంది. మిషన్ జస్ట్ ఆన్ అవుతుంది. దానిలో ఏం ప్రెస్ చేయకూడదు. మీ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ అని ఉంటుంది. బ్లూటూత్ ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత బ్లూటూత్లో ఆన్ చేయండి. ఆన్ చేసినాక బ్లూటూత్ సెట్టింగ్స్ లోపల మీకు అవైలబుల్ డివైస్ అని కనిపిస్తుంది. అవైలబుల్ డివైస్లో ఏం కనిపిస్తుంది అంటే ఎంపీ, ఇక్కడ మిషన్ నెంబర్లో 21923792 ఏదైతే డివైస్ నెంబర్ ఉందో అది మీకు ఇక్కడ డిస్ప్లేలో బ్లూటూత్లో కనిపిస్తుంది. దాని మీద టిక్ చేయాలి. టిక్ చేస్తూ ఉంటే పేరు అవుతూ ఉంటుంది. పేరు ఆప్షన్ వస్తుంది. ఇట్లా టిక్ చేయాలి. ఆటోమేటిక్గా మీ పేరింగ్ డివైస్లో కనిపిస్తుంది. పేరింగ్ డివైస్లో జస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. నార్మల్గా పేనియర్బై యాప్ ఓపెన్ చేయండి. పేనియర్బై యాప్ ఓపెన్ చేసినాక పేనియర్బై లాగిన్ చేసేదిగా ఇందులో మైక్రో ఏటీఎం ఆధార్ విత్డ్రాల్ బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ పక్కన మైక్రో ఏటీఎం ఉంటుంది. మైక్రో ఏటీఎం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీనిలో మోర్ ఫన్ ఆప్షన్ ఉంటుంది. మోర్ ఫన్ టిక్ చేయాలి. తర్వాత ట్రాన్సాక్షన్ మీద టిక్ చేయాలి. తర్వాత బ్లూటూత్, ఈ నెంబర్ 3792 అని కనిపిస్తుంది చూడండి, దాని మీద టిక్ చేయండి. పేరు అయితే ఉంటుంది. అవైలబుల్ డివైస్, ఇట్లా అప్గ్రేడ్ డివైస్ సెటప్ అని వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ అప్డేట్ 15 మినిట్స్ పడుతుంది. ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ అప్డేట్ 15 మినిట్స్ పక్కా అవుతుంది. తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అది సెకండ్ స్టెప్లో చెప్తాను. ఈ ఫస్ట్ స్టెప్ ఇంతే, 15 మినిట్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ మైక్రో ఏటీఎం యాక్టివేషన్లో సెకండ్ స్టెప్ మైక్రో ఏటీఎం ఓపెన్ చేయండి. మోర్ ఫన్, ట్రాన్సాక్షన్స్, ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. కస్టమర్ లేదంటే ఎవరిదైనా కొట్టచ్చు. 100 రూపీస్ అమౌంట్. సబ్మిట్. విత్డ్రాల్ అడుగుతుంది. నేను కస్టమర్ కార్డు తీసుకొని ఇందులో కార్డు ఇన్సర్ట్ చేస్తున్నాను. రీడ్ అయినాక పిన్ నెంబర్ అడుగుతుంది. కస్టమర్ పిన్ నెంబర్ కొడతాడు. కొట్టించిన తర్వాత గ్రీన్ బటన్ ప్రెస్ చేయాలి. అయినాక ఇందులో ట్రాన్సాక్షన్ ప్లీజ్ వెయిట్ వస్తుంది. కన్ఫర్మేషన్ అవుతుంది. సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఇలా వస్తుంది. వ్యూ రిసిప్ట్ అంటే రిసిప్ట్ కూడా వ్యూ చేయొచ్చు. కస్టమర్ వ్యూ రిసిప్ట్ చేసి కూడా ఈ స్క్రీన్ షాట్ తీసి కూడా మనం కస్టమర్కి సెండ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్.